వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా యోగా కార్యక్రమంలో ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా మంత్రి యోగా మాస్టర్ల సూచనల మేరకు పలు రకాల ఆసనాలు చేయడమే కాక పాల్గొన్న ప్రజలకు ఉత్సాహాన్ని ఇచ్చారు. ఉదయం 6:30 పెద్ద సంఖ్యలో ప్రజలు, ఉద్యోగులు, యువత పాల్గొని దాదాపు 1 గంట పాటు యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆరోగ్యానికి ఔషధాల అవసరం లేకుండా జీవించేందుకు యోగా ఒక మంచి మార్గమన్నారు. యోగా మన సంస్కృతిలో భాగమని, ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ మహా కార్యక్రమానికి విశాఖపట్నంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతను భారతదేశం నుండి ప్రపంచానికి యోగాను పరిచయం చేయడం గర్వకారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షకు పైగా ప్రదేశాల్లో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు ఈ యోగా దినోత్సవంలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు గత నెల రోజులుగా విస్తృతంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేశాం. ఇది ప్రజల మద్దతుతో విజయవంతమైందని పేర్కొన్నారు. మన భారత సంస్కృతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గతంలో మన ఋషులు, మన పెద్దలు ఏ విధంగా మనకి ఒక అద్భుతమైన ఆరోగ్యం ఉండాలి, ఆ రోజుల్లో మందుల ఉపయోగం కానీ ఔషధాలు కానీ లేని సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆ రోజున యోగా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చే విధంగా చాలా చరిత్ర కలిగిన మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళగలిగాం. నిజంగా ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో, భారతదేశంలో కూడా భావితరాలకి, యువతకి ఉపయోగపడే విధంగా, మన సంస్కృతిని కాపాడే విధంగా, తద్వారా మనకి ఎక్కడ కూడా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతూ ఉంటారు. సో మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచే విధంగా మనకి యోగాసనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా కార్యక్రమం చేయాలని దాదాపు నెల రోజుల నుంచి మన పాఠశాలలోనూ, కళాశాలలోనూ ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కృషి చేశారు. సో మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో కూడా ఆ మోటివేషన్ రావాలి. ఆరోగ్యం అనేది మనం చిన్న వయసు నుంచే అలవాటు చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు ఈరోజు కూడా వచ్చారు. అదేవిధంగా యోగా మాస్టర్లు ఏ విధంగా ఈరోజున మా అందరితోటి ఆసనాలు వేయించారో నిజంగా ఒక ప్రశాంతత. ఖచ్చితంగా మనకి ఇటువంటి వాతావరణంలో ప్రతిరోజు ఒక అరగంట సేపు మనం యోగాసనాల్లో పాల్గొంటే డెఫినెట్గా మనకి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇది పెద్దగా డబ్బులతో కూడిన అంశం కాదు. ఎవరైనా సరే మన ఇళ్లలో మనం ఆసనాలు వేసుకోవచ్చు. కొద్ది రోజులు కష్టపడి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం పాల్గొనాలి. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. 10 మందికి తెలిసే విధంగా మనం కూడా ఒక స్పిరిట్ తీసుకురావాలి. కార్యక్రమంలో 70 ఏళ్ల పైబడిన వృద్ధులు కూడా యోగా చేయడమే కాక ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అనంతరం వారిని యోగా గురువులను మంత్రి ఘనంగా సన్మానించారు. మోకాళ్ళు బిడ్డ కాకూడదు. 1 2 3 5 2 slow ఎన్నిసార్లు కన్సల్ట్ చేసి వినలో ఫలో ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి మీరందరూ మన అందరం పిలవగానే సీనియర్ సిటిజన్స్ లో
ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన ఎంతో శిరస్సైన ఈ రోజున యోగా చేస్తే ఎంతో ప్రజలకి ఎంత ఆరోగ్యంగా ఉండేది అన్న సంకల్పంతో ఇది ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో మనం కూడా ప్రతిరోజు ఒక గంట మార్నింగ్ ఒక గంట టైం తీసుకొని ఇలాంటి చేయటాన మనకి ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి ప్రజలందరూ ఇలానే ఆరోగ్యంగా ఉండాలని యోగాని ఇలానే జయప్రదం చేసి ఈ కార్యక్రమం ఎట్లా జయప్రదం చేశారో నెల రోజుల నుంచి అలానే ప్రతిరోజు కూడా యోగా చేయాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు మనకి తెనాలి మున్సిపల్ లిమిట్స్లో గౌరవ మంత్రి గారు, చైర్పర్సన్ గారు, ఎంతోమంది విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ మరియు ప్రజలందరూ కలిసి ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండి. ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా మనం చూడకుండా ఒక హోలిస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లాగా చూడాలి. మంత్ లాంగ్ యోగా బాగా చేశాము. అలానే మనము ఈ మంత్ లాంగ్ యోగా నుంచి స్పిరిట్ ఆఫ్ యోగా తీసుకుని ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ చేసి బాడీని ఎక్సెస్గా ఫెటీగ్కి లోన్ అవ్వకుండా లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మానవ జీవన గమనంలో యోగా ఒక అలవాటుగా మారాలని ఎన్సీసీ 22A బెటాలియన్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను తెనాలి విఎస్ఆర్ఎన్వీఆర్ డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్సీసీ కల్నల్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ యోగాను ఒక అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. ఏకాగ్రతకు, క్రమశిక్షణకు, జ్ఞాపక శక్తికి యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశంలో ఇచ్చిన అద్భుతమైన వరం యోగా అని అన్నారు. శారీరక, మానసిక రుగ్మతలను యోగా దూరం చేస్తుందని అన్నారు. ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక వికాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ముందుగా యోగా దినోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం యోగాసనాలను ఆచరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ అండ్ 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్, మహేష్, సబ్ మేనేజర్ గురుదీప్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ దేవిప్రియ, కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ కె అశోక్, ఎన్సీసీ ఆఫీసర్స్ పి సర్దార్, ఎం మస్తాన్రావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ స్టాఫ్, పిఐ స్టాఫ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఆసనం. It's a very pleasant and bright morning, and we start the day with our One Nation, One Health, One Yoga program, International Day of Yoga 2025, and we take oath from this day onwards. We regularly practice yoga and we become healthy. All the best for the NCC cadets and our fellow citizens. Wish you good luck and good yoga. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విఎస్ఆర్ఎన్వీఆర్ కాలేజ్ గ్రౌండ్లో యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రముఖ సాహితీవేత్త రావినూతల శ్రీరామమూర్తి 74వ జయంతి కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రావినూతల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం పర్యవేక్షణలో పేద కళాకారులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బీసీ కాలనీలోని కళాకారుల సంఘ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ శాఖమూరి నారాయణ ప్రసాద్, ప్రముఖ వైద్యులు కడియాల వెంకటరమణ, అంగళగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, అంగళగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణంలు ముఖ్య అతిథులుగా హాజరై కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. తొలుత శ్రీరామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు అయినాల మల్లేశ్వర అధ్యక్షత వహించారు. తెనాలికి తొలి నాటక నంది అవార్డు తెచ్చిన దర్శకులుగా, నవ్యాంధ్ర తొలి సాహిత్య ఉగాది పురస్కార గ్రహీతగా కళారంగానికి ఆయన ఎంతో వన్నె తెచ్చారని ఈ సందర్భంగా రావినూతల శ్రీరామమూర్తి సేవలను వారు కొనియాడారు. అనంతరం కళాకారులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మా కళాకారులందరికీ మీరు ఇచ్చే అంటే అనేక చోట్ల జేఎంజే కాలేజ్ సోదారు, జడ్పీ హై స్కూల్లో ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా ఆయన పుట్టినరోజు వర్ధంతికి సందర్భంగా జరుగుతున్నాయి. మా కళాకారులకు ఇవ్వమని చెప్పి వాళ్ళ అబ్బాయి అయిన ప్రకాష్ గారిని నేను రిక్వెస్ట్ చేయటం, ఆయన మంచి మనసుతో అంగీకరించి
మన పేద కళాకారులకి ఉచితంగా నిత్యావసర వస్తువులు అని చేసాం. అందులో ముఖ్యంగా ఒక 17 మంది మాత్రం మనం ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. నెక్స్ట్ దయచేసి మీరు ఎవరో ఏమనుకోవద్దు. నెక్స్ట్ తర్వాత ఈసారి కార్యక్రమంలో మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం. మనకి అందుబాటులో ఉన్నంత వరకు మేము ఇది చేద్దామని చెప్పుకుంటాం. మరి రాయనూతల శ్రీరామమూర్తి గారు చాలా ఎంతో మరి సాహితీ మూర్తి ఆయన. కార్యక్రమంలో పట్టణ రంగస్థలం కళాకారుల సంఘం అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు, సంఘ కార్యదర్శి ఆరాధ్యుల ఆదినారాయణ, ఆర్సం అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు, ఫౌండేషన్ సభ్యులు ప్రకాష్, అన్నపూర్ణ, అనిరుద్, శివప్రసాద్, రాజేష్ చౌదరి, కనపతి మధుకర్, పలువురు కళాకారులు, కళాకారుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించక తప్పదు. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మనం ఏ విధంగా జీవితాన్ని కొనసాగించాం, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మనకి ఏ విధంగా మనం పేరు తెచ్చే విధంగా మనం మసులుకున్నాం అనేది ముఖ్యంగా శ్రీరామమూర్తి గారు ఒక కళాకారుడుగా ఆయన యొక్క కళలను కవితల ద్వారా ముఖ్యంగా తల్లి యొక్క గొప్పతనాన్ని ప్రతి మాటలో కూడా జన్మనిచ్చినటువంటి తల్లికి మనం ఏ విధంగా రుణపడి ఉండాలి, తల్లి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం చాటాలి. తల్లి యొక్క గొప్పతనాన్ని చాటడమే కాదు, చివరి వరకు కూడా వాళ్ళని కంటికి రెప్పలాగా మనం కాపాడుకున్నప్పుడే నిజమైన మనం పిల్లలుగా మనకు ఆ తృప్తి ఉంటుందని చెప్పేసి ఆయన అనేక కవితల ద్వారా, ఎందుకంటే తెనాలి ప్రాంతం కళలకు ఒక గొప్ప పేరు. వైసీపీ వ్యక్తులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని జనసేనకు చెందిన సురేష్ బాబు ఆరోపించారు. తెనాలి పట్టణం 8వ వార్డుకు చెందిన సురేష్ బాబు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని, అదే ప్రాంతానికి చెందిన వైసీపీ వారు తనపై కక్ష కట్టి దాడి చేయడమే కాక ఇంటిపై కూడా దాడికి తెగబడినట్లు చెప్పారు. జనసేన తరపున పనిచేస్తున్నందుకు తనపై దాడి చేసినట్లు సురేష్ బాబు వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. జనసేనలో తిరుగుతుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను కొట్టారండి. మహాలక్ష్మి చెట్టుకాడ నుంచి మా ఇంటికి వచ్చి రాళ్ళు వేసి అవన్నీ పగలగొట్టి రాత్రి పోలీసులు వచ్చిందాక నాకు భయంగా ఉంది. నాకు పోలీసు వారు వచ్చిందాక రాత్రి నాకు బాగా టెన్షన్ ఉంది సార్. మొత్తం వచ్చి వాళ్ళు ఇద్దరును వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం వాళ్ళు మొత్తం అండి వచ్చేసి ఇంటి మీద పడి రాళ్ళు వేసి కరెంటు బోర్డులన్నీ కొట్టేసి కన్ను గుద్దారండి. ఈ కన్ను కనపడతలేదు, బోదరగా ఉంది. రాడ్లో కాళ్ళు ఉందండి, కుడి కాళ్ళు ఆడ కొట్టారు. అది సార్ పరిస్థితి. దాన్ని బట్టి చూసి నాకు న్యాయం చేయండి సార్. వాళ్ళు ఉంటే నేను బతకలేను. మరి వాళ్ళు 3 సార్లు అటాక్ చేశారండి. ఇప్పటికి 6 నెలల క్రితము ఒక్కసారి వచ్చేసి అప్పుడు కేసు ఉంది, ₹1,00,000 సెటిల్ చేసుకున్నాను. యాక్సిడెంట్ చేసుకున్న మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడు ఒక 50,000 ఇచ్చేసి నేను సెటిల్ చేసుకుంటాను, కోర్టుకు మీరు రావాల్సిందే, నేనేం తిరగను అని చెప్పి నన్ను బెదిరించేసి గోలండి. అతని గురించి ఎంక్వైరీ చేసుకోండి, నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. అదే జనసేన వాళ్ళు తిరుగుతున్నానండి. ఆడ పొరుగురు నుంచి వచ్చావు నువ్వు, ఇక్కడ నీ వేతనం అయింది, నీ అజమాయిషి అయిందని 50 సభ్యత్వాలు రాపించానండి జనసేన అయ్యి. నేను పవన్ కళ్యాణ్ మీద జనసేనలో తిరుగుతున్నా. అతను వచ్చేసి కొట్టేసి ఇది ఇప్పుడు కన్ను వాసింది, బోదరగా ఉంది. వైఎస్ఆర్సీపీలు ఎందుకు తిరగవు, జనసేన తను తిరుగుతున్నా అని చెప్పేసి చేశారు సార్. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని యోగా అభ్యసించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఎన్నికల హామీలు తక్షణమే అమలు పరచాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పట్టణ సిపిఎం కమిటీ. సిటీ న్యూస్
న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.